హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కథా కర్కాన. ఈరోజు నేను చెప్పబోయే మూవీ రివ్యూ మన కిరణ్ అబ్బవరం నటించిన కే ర్యామ్. ఈ మూవీ అయితే నాకు మంచిగా మీరు వెళ్ళి ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా నవ్వుకునేలా ఉంది. బట్ ఫస్ట్ హాఫ్ అయితే నాకు అంతగా ఎక్కలేదు. అండ్ ఫస్ట్ 45 మినిట్స్ నాకు కొంచెం చాలా బోర్ అనిపించింది. తర్వాత ప్రీ ఇంటర్వెల్ సీన్ దగ్గర నుంచి నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ కూడా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ అంతా ఫుల్ హిలేరియస్ అనమాట. వెన్నెల కిషోర్, కిరణ్ అబ్బవరం అండ్ వాళ్ళు డీల్ చేసిన ఒక డిసీజ్ అయితే నాకు బాగా నచ్చింది. ఆ డిసీజ్ పేరు ఏం లేదు, పోస్ట్ ట్రాపికల్ స్లీప్ సిండ్రోమ్ అనమాట. ఇదేం లేదు, ఎవరైనా ఏదైనా ప్రామిస్ చేస్తే తనకి అది తీర్చకపోతే మాత్రం తను సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది అనమాట. ఇది ఒక డిసీజ్ అండ్ ఇంకా యాక్టర్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కిరణ్ అబ్బవరం తన యాక్టింగ్ అయితే ఫస్ట్ స్టార్టింగ్ ఒక మంచి ఓల్డ్ సాంగ్స్కి రీమిక్స్ చేస్తూ డ్యాన్స్ చేసే ఎంట్రన్స్ ఉంటుంది. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. దాని తర్వాత నాకు అక్కడక్కడ చాలా ఫ్లాట్గా లాగ్లా అనిపించింది. అండ్ ప్రీ ఇంటర్వెల్ సీన్ నుంచి బాగా అయింది. దాని యాక్టింగ్ అయితే చాలా మెచ్యూర్డ్ అయింది. కాకుండా ఇందులో యాక్టింగ్ పెర్ఫార్మెన్సెస్, తన మేనరిజమ్స్ చాలా బాగున్నాయి. అండ్ ఇంకా ఎస్పెషల్లీ చెప్పుకోవాలంటే హీరోని యుక్తి తెరీజా, తనైతే చాలా బాగా యాక్ట్ చేసింది. తనకున్న డిసీజ్ని ఆ ఎమోషన్స్ని గట్రా బాగా చూపించింది. అండ్ సెకండ్ హాఫ్ అయితే కిల్ చేసింది అనమాట. తన యాక్టింగ్ అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా యాక్ట్ చేసింది. ఇంకా ఎస్పెషల్లీ చెప్పుకోవాలంటే సాయి కుమార్ తండ్రి పాటల్లో చాలా బాగా చేశారు. అండ్ ప్రీ క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుందన్నమాట. ఆ సీన్ అయితే నాకు లిటరల్గా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ అలానే నరేష్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇంక మెయిన్ చెప్పుకోవాలంటే వెన్నెల కిషోర్ అనమాట. సెకండ్ హాఫ్లో ఒక 20 మినిట్స్ వస్తాడు. బట్ మీరు కామెడీ అయితే నవ్వలేక చచ్చిపోతారనమాట. ఫ్యామిలీతో అయితే ఫుల్గా చూసుకోవచ్చు. అండ్ వెన్నెల కిషోర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉన్న 20 మినిట్స్ కూడా చాలా బాగా నాకు అయింది. అండ్ అలానే ఇందులో మెయిన్ నచ్చింది ఏంటంటే కథని నుంచి కామెడీ తీశారు, కానీ ఆ కథతో కామెడీ చేయలేదు. అంటే లైక్ ఆ డిసీజ్ వల్ల ఆ చుట్టుపక్కల జరిగిన సిచ్యువేషన్స్ కామెడీ ఉంది, కానీ ఆ డిసీజ్నే ఒక ఏదోలాగా కామెడీ కోసం యూజ్ చేసుకున్నట్టు చేయలేదు. అది నాకు బాగా నచ్చింది. అండ్ డైరెక్షన్ అయితే జైన్ మెయిన్స్ అనమాట. ఆయన అయితే బాగానే డైరెక్ట్ జేమ్స్ నాని ఆయన చాలా బాగా డైరెక్ట్ చేశారు. కాకపోతే ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా లాగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. రైటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. డైలాగ్స్ కూడా షార్ట్ అండ్ స్వీట్ పంచెస్ చాలా బాగా రాసుకున్నారు. ఇంకా చైతన్య భరద్వాజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగా నచ్చింది. సాంగ్స్ నాకు అంతగా ఎక్కలేదు, నేను ఫస్ట్ టైం వింటున్నాను. బట్ ఏమో మిగతా వాళ్ళకి ఎక్కొచ్చేమో, కానీ నాకైతే అంతగా ఎక్కలేదు. మీరు కూడా మీ ఫ్యామిలీ మొత్తంతో ఫుల్గా నవ్వుకోవాలంటే ఈ మూవీని అయితే పక్కా చూడండి. ఈ రివ్యూ మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ అండ్ షేర్ అవర్ ఛానల్ కథా కార్ఖానా.